మార్నింగ్, ప్రైజ్ ది లార్డ్. ఈ యొక్క ఉదయకాల సమయము దేవాతి దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. మరి ఉదయకాల సమయం లేవగానే ప్రార్థించారని, చక్కగా వాక్యం ధ్యానించారని, ఇంకొక ప్రత్యేకంగా వాగ్దానం ఇస్తారని విశ్వాసంతో, ఆశతో, ఒకవేళ నిరీక్షణ లేని కాలంలో, ఒకవేళ భయముతో, ఆందోళనతో నీ ఉదయకాలం ప్రారంభించి ఉండవచ్చు. కానీ దేవుడు ఈ ఉదయకాల సమయం చక్కటి వాగ్దానం చేత మిమ్మల్ని బలపరచబోచున్నాడు. నిజమే, దేవుని సన్నిధిలో మనం ఎప్పుడైతే వేచి ఉంటామో తప్పకుండా ఆయన మనతో మాట్లాడతాడు. ఆయన మనతో అద్భుత కార్యాలతో కూడినటువంటి వాక్కుతో మాట్లాడతాడు. ఈ యొక్క ఉదయకాల సమయము ఒక చక్కటి వాగ్దానము చేత దేవుడు మనతో మాట్లాడబోచున్నాడు. అందరు కలిసి బైబిల్ తెరిచినట్టయితే ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయము 7వ వచనము ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమియు తక్కువ కాదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు మీకు తోడై ఉన్నాడు. నిజమే, దేవుడు మనకు తోడై ఉన్నాడు. మనకు ఏమియు తక్కువ కాదు. మీ జీవితంలో ఈ దేవాతి దేవుడు ఎప్పుడు కూడా విడువడు, ఎన్నడు ఎడబాయడు అని వాగ్దానం అనేక మార్లు విని ఉండొచ్చు. అయితే మరలా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, ఈ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. ఈయన నీకు తోడై ఉండగా ఏమీ తక్కువ కాదు. ఆనాటి కాలంలో ఇశ్రాయేలు ప్రజలకు తోడై ఉన్న దేవుడు అరణ్యములో నీటిని, అరణ్యంలో ఆహారాన్ని ఇచ్చి పోషించి బలపరిచి అద్భుత ఆశ్చర్యకార్యాలు చేసి నడిపించిన దేవుడు మీ జీవితంలో కూడా ఈరోజు అదే కార్యాలు చేస్తాడు. ఒకవేళ నీ జీవితం అరణ్యముగా, భయముగా, ఇబ్బందిగా, ఇరుకుగా, కన్నీరుగా ఉన్నట్టయితే భయపడకు. ఆయన నీకు తోడై ఉన్నాడు. ఆయన నీకు తోడై ఉన్నాడు కాబట్టి ఏమీ తక్కువ కాదు. ఉదయకాల సమయము ఈ వాగ్దానాన్ని ఎత్తిపడి ప్రార్థించుదామా? అందరు కలిసి ప్రార్థన చేసుకుందాం. నజరేయుడైన యేసయ్యా, నీ వందనాలు, స్తోత్రం. నీవు మాకు తోడై ఉన్నావు, ఏమీ తక్కువ కాదని సెలవిస్తుంది. నిజమే, ప్రతి ఒక్కరి జీవితాల్లో అయ్యా తక్కువగా ఏమైతున్నాయో వాటన్నిటినీ కూడా నీ కృప చేత ఫుల్ఫిల్ చేయమని ప్రార్థిస్తున్నాం. ఎవరైనా ఎక్కడైనా భయాలలో, ఆందోళనలో, ఒంటరితనంలో, కన్నిటిలో ఉన్నట్టయితే ఇప్పుడే వీరిని ఆదరించి ధైర్యపరచుమని ప్రార్థన చేయించున్నాం. నీ శక్తి వీరి మీద కుమ్మరించుమని ప్రార్థన చేయించున్నాం. నాయన, ఉదయకాల సమయం మొదలు ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించుమని. ఈరోజు ఎవరెవరి జీవితాల్లో శుభకార్యములు ఉన్నాయో, వివాహ దినములు కావచ్చు, అయ్యా ఎదుగున అతను పుట్టినరోజు కావచ్చు, ఇంకా ఏదైనా శుభకార్యం ఉన్నట్టయితే, ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నట్టయితే, ఎగ్జామ్స్కి వెళుచున్నట్టయితే వీరి జీవితాల్లో ఘనమైన అద్భుత ఆశ్చర్యకార్యాల చేత నింపి నడిపించుమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ వాగ్దానం అనేకులకు షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించి దీవించును గాక.